brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కాండక్ట్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది, అయితే ఎలాంటి ఆంక్షలు విధించింది? మాజీ సిఐడి అధికారి సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు ప్రభుత్వం వేసింది. ప్రధానంగా ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా 2020-2024 మధ్యకాలంలో విదేశీ పర్యటనలకు ఆయనకు వెళ్లారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఆయా దేశాల్లో ముఖ్యంగా యుఏఈ, యూకేతో పాటు యుఎస్ఏతో పాటుగా ఇతర దేశాల్లో ఆయన పర్యటించినట్టు కూడా ఆయా పర్యటనలకు సంబంధించినటువంటి తేదీతో సహా మెన్షన్ చేస్తూ సస్పెన్షన్కి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. డిఓపిటి 2003 ప్రకారం ఎవరైనా ఐపీఎస్ అధికారి తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత విధుల్లో ఉన్నటువంటి క్రమంలో విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కనుక ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా ఖచ్చితంగా వ్యవహరించకూడదు. అలాగే విదేశీ పర్యటనకు వెళ్ళాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటే కూడా చాలా స్పష్టంగా ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ప్రభుత్వం అందుకు సంబంధించిన నిబంధనలు కూడా పాటించాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వాటికి భిన్నంగా సునీల్ కుమార్ వ్యవహరించారు. ప్రభుత్వ అనుమతి ఎక్కడ కూడా తీసుకోలేదన్న ఆరోపణలు ప్రస్తుతం సునీల్ కుమార్ పైన ఉన్నాయి. వాటితో పాటుగా ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ భద్రతకు సంబంధించినటువంటి చాలా సున్నితమైన కీలకమైన అంశాలు కూడా ఐపీఎస్ అధికారులకు తెలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి క్రమంలో అవి ఎక్కడైనా మిస్యూజ్ అయినా లేదా ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఐపీఎస్ అధికారులు ఎవరు విదేశీ పర్యటనకు వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ అందుకు భిన్నంగా సునీల్ కుమార్ వ్యవహరించారనేది ప్రధానంగా ఉత్తర్వులో కూడా పేర్కొన్నారు. ఆయన ఏ తేదీల్లో విదేశీ పర్యటనకు వెళ్ళారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే అంశాలను సస్పెన్షన్కి సంబంధించిన ఉత్తర్వులో పేర్కొనడంతో పాటుగా ఐపీఎస్ అధికారిగా క్రమశిక్షణ అనేది చాలా కీలకమైన ముఖ్యమైనటువంటి అంశం. దానికి పూర్తిగా విరుద్ధంగా సునీల్ కుమార్ వ్యవహరించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే సునీల్ కుమార్ పైన సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు కూడా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి క్రమంలో కావచ్చు, సీనియర్ ఐపీఎస్గా సునీల్ కుమార్ వివాదాస్పద అధికారికి కూడా పేరొందారు. ఆయన ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ముఖ్యంగా ప్రతిపక్షాల టార్గెట్గా అడుగులు వేశారు. సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి క్రమంలో కూడా ఆనాటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా అనేక విమర్శలను గుప్పించింది. అయితే ఆయన పదవీ కాలంలో ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాలు ఆయన విదేశీ పర్యటనలు చేపట్టడం, ప్రభుత్వ అనుమతి తీసుకోకపోవడం, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని విదేశీ పర్యటన చేయడం లాంటి అన్ని అంశాలపైన విచారణ జరిపినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఆయన పైన సస్పెన్షన్ వేటు అయితే వేసింది. డిఓపిటి రూల్స్ని పాటించలేదు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన పైన సస్పెన్షన్ వేటు అయితే ప్రభుత్వం వేసింది. ఎస్ వసంత్.